ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తే మనకి మందు వేసుకోవటం తెలుసు, కానీ శరీరమే థ్రోట్ ఇన్ఫెక్షన్ని మందులు వేయకుండా ఎలా తగ్గించుకుంటుందో కూడా తెలుసుకుంటే బాగుంటుందనే ఈ కార్యక్రమం. మనము అనేక ఆహార పదార్థాలు తింటూ ఉంటాం, నీళ్లు త్రాగుతూ ఉంటాం, గాలి పీల్చుకుంటూ ఉంటాం. ఈ గాలి ద్వారా, నీరు ద్వారా, ఆహారము ద్వారా అనేక క్రిములు వెళుతూ ఉంటాయి. ఈ క్రిములు లోపలికి వెళ్ళేటప్పుడు, అంటే వైరస్లు కానీ ఏదైనా బ్యాక్టీరియాలు కానీ ఇలాంటివి క్రిములు వెళ్ళేటప్పుడు కంఠ భాగంలో ఆక్రమించి అక్కడ కాపరంలాగా, అంటే గూడు కట్టుకుని అక్కడుండే కణజాలాన్ని ఇబ్బంది పెడుతూ వాటికి ఇన్ఫెక్షన్ కలిగించేస్తాయి అన్నమాట. అందుకని అక్కడ ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు మనకి గొంతు కొంచెం ఎరుపుగా అవ్వటము, కొంచెం వాపుగా రావటము, నొప్పిగా ఉండటము, మాట్లాడాలన్నా, మింగాలన్నా, గుటక వెయ్యాలన్నా, నమలాలన్నా చాలా కష్టంగా ఉండటం. ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉన్నప్పుడు దగ్గు కూడా తరచూ రావటం, అక్కడ డ్రై అయిపోతూ ఉంటుంది. వోకల్ కార్డ్స్ ఇవన్నీ కూడా డ్రై అవుతాయి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు. ఆ డ్రై అయినప్పుడు మనం మాట్లాడుతుంటే ఆ డ్రైనెస్కి పొడి దగ్గు వచ్చేస్తూ ఉంటుందన్నమాట. ఇలా వచ్చినప్పుడు చాలామంది ఇక 2-3 రోజులు సరిగ్గా తిండి తినలేరు, దగ్గుతో నిద్ర పట్టక, మాట్లాడాలన్నా, వర్క్ చేసుకోవాలన్న ఆటంకం, చాలా డిస్టర్బ్డ్గా అనిపిస్తుంది. ఇలాంటి థ్రోట్ ఇన్ఫెక్షన్ అనేది సంవత్సరానికి 2 సార్లు, 4 సార్లు, 5 సార్లు, కొంతమందికి 7 సార్లు ఇట్లా తరచూ వస్తూనే ఉంటాయి. ఎవరికైతే రెసిస్టెన్స్ తక్కువ ఉందో వాళ్ళందరికీ ఇట్లాంటి థ్రోట్ ఇన్ఫెక్షన్స్ తరచూ వచ్చే అవకాశాలు ఉంటాయి. రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళకి ఇలాంటివి సహజంగా రాకుండా రక్షించుకునే వ్యవస్థ ఇక్కడ ఉంటుంది. మరి మనకి ఈ ఆహారంలో వెళ్ళే క్రిములని, నీళ్ళ ద్వారా వెళ్ళే క్రిములని చంపటానికి లాలాజలములో లైసోజోమ్ అనే ఎంజైమ్ ఉంటుంది. అది క్రిమి సంహారిణి. అది ప్రాపర్గా వర్క్ చేస్తే కొంత రక్షణ కలిగిస్తుంది. కంఠానికి ఇరువైపులా టాన్సిల్స్ ఉంటాయి, సెక్యూరిటీ గార్డులు అన్నమాట. అవి ఆ ఇన్ఫెక్షన్ కారణమైన క్రిముల్ని అటాక్ చేసి చంపేసి మన శరీరాన్ని రక్షించుకుంటూ ఉంటాయి. మరి ఇట్లా కొన్ని అంచులమట జిగురు ఉత్పత్తి అవుతూ ఉంది. కొన్ని క్రిములు ఆ జిగురుకు అంటుకుపోయి అక్కడ శుద్ధి చేయబడతాయి. ఇట్లా ఏదో ఒక రూపాల్లో మన శరీరం రక్షణ కలిగించుకుంటూ ప్రతిరోజు మనల్ని కాపాడుతూ ఉంటుంది. కానీ ఎప్పుడన్నా ఒక్కొక్కసారి మనలో రోగ నిరోధక శక్తి తగ్గటం వల్ల, లేదా క్రిముల యొక్క దాడి తీవ్రంగా ఉండటం వల్ల మనకి ఇన్ఫెక్షన్ సోకుతుంది. ఆ ఇన్ఫెక్షన్ సోకినప్పుడు మీరు ఆహారం మామూలుగా తినేస్తారు. ఏ ఒక్క మనిషికి కూడా థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, గొంతు బాగోనప్పుడు ఆహారం తినాలనే కోరిక ఉండదండి, త్రాగాలనే వాంఛ ఉండదు. గొంతు ఆహారం వెళితేనే ఇబ్బందిగా ఉంటుంది, ఏమీ వెళ్ళకుంటే హాయిగా అనిపిస్తుంది. కానీ శరీరం ఇలాంటి లక్షణాలు పెట్టినప్పుడు కూడా మనం ఏంటంటే ఇన్ఫెక్షన్ వచ్చిందంటే ఒక ట్రీట్మెంట్ ఏదన్నా మెడిసిన్ రూపంలో తీసుకుంటేనే ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. కాబట్టి ఆ ఇన్ఫెక్షన్ తగ్గించడానికి ఏదైనా మాత్రలు వాడతాం. డాక్టర్ గారు ఖాళీ కడుపు మీద మాత్రలు వాడకూడదంటారు. కాబట్టి దానికి తోడు మీరు ఏదైనా ఆహారం తీసుకుంటూ మెడిసిన్ వేసుకుంటారు. నిజంగా మెడిసిన్కి ఇన్ఫెక్షన్ తగ్గుతుంది, మీరు ఆహారం తీసుకుంటూ చేస్తారు. మరి శరీరం బాగోనప్పుడు మీరు ఆహారం తిన్నారు, ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు నిదానంగా ఇన్ఫెక్షన్ కొంచెం తీవ్రంగా ఉందనుకోండి, టెంపరేచర్ కూడా వచ్చేస్తుంది. శరీరంలో ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉన్నా టెంపరేచర్ పెరగటం అనేది ఆరోగ్య లక్షణం. ఇక థ్రోట్ ఇన్ఫెక్షన్ కారణంగా కొంతమందికి జ్వరం వచ్చేస్తుంది అన్నమాట. ఇట్లా వచ్చినప్పుడు ఎవరైనా సరే 4 రోజులు, 5 రోజులు, వారం రోజులు దగ్గుతూ, మాట్లాడేటప్పుడు ఇబ్బంది పడుతూ, కొంచెం నిద్ర డిస్టర్బ్ అవుతూ, తినటానికి మింగటానికి అవస్థ పడుతూనే గడుపుతారు. మీరు ఎన్ని సంవత్సరాలుగా మీరు ఇలాగే ప్రయత్నించారు. అసలు బాధ లేకుండా మందు వేసుకుంటే 7-8 రోజులు పట్టిందనుకుందాం తగ్గటానికి ఆ సమస్య. కానీ
నేను చెప్పినప్పుడు పద్ధతిలో మీరు గనక చేస్తే 2-3 రోజుల్లో రిలీఫ్ వచ్చేస్తుంది. అంటే అది మన శరీరానికి ఉన్న సామర్థ్యం అట్లాంటిది. రోజు 3 పూట్ల తిన్నాం, ఇబ్బంది లేకుండా లోపలికి పంపించింది, చక్కగా అరిగించింది, మంచిగా శక్తినిచ్చింది, మంచిగా మాట్లాడుకోవడానికి అవకాశం ఇచ్చింది, నిద్రపోవటానికి అవకాశం ఇచ్చింది. మరి ఇంత చక్కగా హెల్ప్ చేసింది. ఇప్పుడు ఏమైంది? పరాయి క్రిములేవో వచ్చేసి మన శరీరంలో ఆక్రమించే ప్రయత్నం చేశాయి. మరి ఆ క్రిములు ఇక్కడ చేరి ఇన్ఫెక్షన్ కలిగించి ఈ భాగాన్ని ఆక్రమించేసి పాడు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. దీన్ని రక్షించుకునే సామర్థ్యం నాకుంది అని మన శరీరంలో ఉన్న రక్షక దళాలన్నిటినీ మేల్కొల్పి అక్కడ సహజంగా ఇన్ఫెక్షన్ నేను తగ్గించుకుంటాననే ప్రయత్నం శరీరం చేస్తుంది. ఇది ప్రతి జీవికి ఉన్న ఒక బాధ్యత. అంటే శరీరంలో జరిగే సహజమైన ప్రక్రియ అన్నమాట. అలాంటప్పుడు మన శరీరము, నువ్వు రోజు తిన్నావు, నేను శక్తినిచ్చాను, పని చేసుకున్నావు, బాగానుంది, ఇప్పుడు నాకు సమస్య వచ్చిందయ్యా, నువ్వు తినొద్దయ్యా, సెలవు పెట్టవయ్యా అని మీకు నోటికి చేదు పెడుతుంది. కాస్త నోట్లో తినాలని లక్షణాలు పెట్టకుండా ఇంకాస్త మనసులోనే కోరిక పోయేటట్టు చేస్తుంది. నోరు డ్రైగా లాలాజలం ఊరకుండా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు పొడారిపోయేటట్టు చేస్తుంది. పాచిపట్టి చేదుగా ఉంటుంది. మరి ఇలాంటి లక్షణాలు ఎందుకు పెట్టింది? నోరు బాగుంటే మనం తినేస్తాం, అందుకని బాగోకుండా ఇలాంటి లక్షణాలు పెట్టేస్తుంది. అక్కడ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కొంచెం టెంపరేచర్ రేజ్ అవుతుంది, ఒళ్ళు పులపరంగా కొంచెం అనీజీగా, రెస్ట్ తీసుకుంటే బాగున్న లక్షణాలు పెడుతుంది. మరి ఇలాంటి లక్షణాలు శరీరం ఎందుకు పెట్టిందంటే, నువ్వు తినొద్దయ్యా, నువ్వు తిన్నావంటే నువ్వు తిన్నదాన్ని అరిగించుకునే పనిలోనే నాకు సరిపోతుంది రోజంతా, మరి నేను ఇన్ఫెక్షన్ ఎప్పుడు తగ్గించుకోవాలి? రోజు చేసే పనులు చేసుకుంటూ కూర్చుంటే ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయిపోతుంది, ఇబ్బంది అవుతుంది. అందుకని నువ్వు రోజుట్లాగా తినొద్దు బాబు, త్రాగొద్దు బాబు, కాస్త ఆపు బాబు, రోజుట్లాగా ఎక్కువ మాట్లాడి ఇబ్బంది పెట్టొద్దు బాబు, కాస్త రెస్ట్ ఇవ్వయ్యా అని అడుగుతుంది అనమాట. నేనేం చెప్తాను ఇప్పుడు? శరీరం ఏది చెప్తే అది వింటే మన శరీరానికి ఉన్న పవర్ ఏంటో అర్థమవుతుంది. మీరెప్పుడు వినలేదు, శరీరం చెప్పినట్టు ప్రయత్నించలేదు. శరీరం ఆహారం వద్దు, తినొద్దు, త్రాగొద్దంది, ఆపేయండి. ఏ యాంటీబయాటిక్ త్రోట్ ఇన్ఫెక్షన్కి వెయ్యక్కర్లా. చీటికి మాటికి యాంటీబయాటిక్స్ కానీ పవర్ఫుల్ మెడిసిన్స్ వాడితే మీలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది, అణగారిపోతుంది ఆ శక్తి. ఎందుకు అంటే మీరు ప్రతిసారి మందేసే ఇన్ఫెక్షన్ తగ్గించుకుంటున్నారు కదా, ఇక నాతో ఏమి పనులనే రోగనిరోధక శక్తికి సంబంధించిన కణాలు పడుకుంటాయి అన్నమాట. అది జరిగే నష్టం. అదే శరీరానికి మీరు అవకాశం ఇచ్చి శరీరమే ఇన్ఫెక్షన్ తగ్గించుకునేటట్టు అవకాశం ఇస్తే ఇక రక్షక దళాలన్నీ రంగంలోకి దిగి బాగా ఫైట్ చేసి ఆ ఇన్ఫెక్షన్ కారమైన క్రిములను చంపేసి వాటి మెమరీలో స్టోర్ చేసుకుంటే ఆ క్రిముల సమాచారం అంతా మరోసారి ఆ క్రిమి ఎంట్రన్స్లోనే పసిగట్టేసి ఇన్ఫెక్షన్ కారణం కాకుండానే చంపేసి ముందుకు బయటకు పంపించేస్తాయి. అది రెసిస్టెన్స్ పెరగటం అంటే. అందుకని ఏం చేయాలో తెలుసా? థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కాచి చల్లార్చిన నీళ్ళే త్రాగండి. త్రాగేటప్పుడు నీళ్లు వేడిగా ఉండాలి. రోజుకి 5 లీటర్లు కంపల్సరీ నీళ్లు త్రాగండి. ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు బాడీకి టెంపరేచర్ ఉన్నప్పుడు కూలింగ్ కానీ క్లీనింగ్ కానీ నీళ్లు ఎక్కువ కావాలి. అందుకని ఆ త్రాగే నీళ్ళు గోరువెచ్చగా త్రాగితే కొంచెం హాయిగా అనిపిస్తుంది. గోరువెచ్చని నీళ్ళు గార్గిలింగ్ అంటే పుక్కిలించి చూసేయటం కానీ, వేడి నీళ్ళు ఇక్కడ కాపడం కూడా పెట్టుకోవచ్చు, నొప్పి ఎక్కువ ఉంటే, దగ్గొచ్చి. ఇట్లా వేడి నీళ్ళే త్రాగాలి. వేడి నీళ్ళు గార్గిలింగ్ చేయటం, వేడి నీళ్ళ కాపడం పెట్టుకోవచ్చు. ఇంకా లోపలికి ఇన్ఫెక్షన్ తగ్గడానికి మనం ఏమీ తినకుండా 1 రోజు 2 రోజులు సెలవు ఇచ్చేయాలి. మరి నీరసం కదా అనొచ్చు. నీరసం రాకుండా ఏం చేయాలో తెలుసా? మీరు 1 రోజు 2 రోజులు మీకు ప్రతి 3 గంటలకో ప్రతి 2:30 గంటలకు ఒక్కసారి తేనె నీళ్లు కలుపుకు త్రాగండి. 1 గ్లాసు గోరువెచ్చని నీళ్ళల్లో 3-4 స్పూన్లు 4 స్పూన్లు తేనె కలపండి. 1 చెక్క నిమ్మరసం కలపండి, లేకపోతే కాయ కానీ. నిమ్మరసంలో విటమిన్ సి ఉండి ఇన్ఫెక్షన్ తగ్గటానికి ఎక్కువ దోహదం చేస్తుంది అనమాట. ఎక్కువ అవ్వదు, పులుపుకి తగ్గటానికి కారణం అవుతుంది. 4 స్పూన్లు తేనె, 1 కాయ నిమ్మరసం, 1 గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని ఉదయం 9ంటికి త్రాగండి, మళ్ళీ మధ్యాహ్నం 12ంటికి త్రాగండి, మళ్ళీ 3ంటికి, మళ్ళీ 6ంటికి, రాత్రి 9ంటికి. ఇట్లా 5-6 సార్లు తేనె నీళ్ళు త్రాగుతూ ఉండండి. తేనె నీళ్ళు త్రాగిన మధ్యలో
మళ్ళీ అప్పుడప్పుడు ఓ 2 గ్లాసులు 3 గ్లాసులు మంచినీళ్ళు త్రాగండి. తేనీళ్ళు తాగిన గంట పావు తర్వాత 2 గ్లాసులు అట్లా త్రాగిస్తే కంఫర్ట్గా ఉంటుంది. అసలు ఏ మెడిసిన్ వాడక్కర్లా. పిల్లలకు రానివ్వండి, పెద్దలకు రానివ్వండి, 2 రోజులు తినకపోతే ప్రాణం పోదు కదండి. ఇన్ని నెలలుగా తిన్నామే, ఇన్ని నెలలుగా హెల్ప్ చేసింది, తనకు బాగోలేదు మొర్రో నాకు కాస్త సెలవు ఇవ్వయ్యా అంటే ఇప్పుడు కూడా తినాలే? ఒక్కసారి ఆలోచించండి. మనం దీన్ని ఎంత ఇబ్బంది పెడతామో ఇది మనల్ని అంత ఇబ్బంది పెడుతుంది. దీనికి ఎంత సహకరిస్తామో ఈ శరీరం మనకంత సహకరిస్తుంది ఆరోగ్య రూపంలో. అందుకని శరీరం చెప్పినట్టు కాస్త వింటం మనం తెలుసుకుంటే బాగుంటుంది. డాక్టర్ చెప్పింది తప్పు అంటలేదు, మందు తప్పు అంటలేదు, అవన్నీ పని చేయవు అంటలేదు. ఎన్నిసార్లుగా మీరు వాటికి అవకాశం ఇచ్చారు. నేను నాకు అవకాశం ఇవ్వమంటలా, మీ శరీరానికి అవకాశం ఇవ్వమంటున్నాను అంతే. మీ శరీరం చెప్పింది మీకు చెప్తున్నాను. ఇది నా శాస్త్రమేం కాదు కదా. ప్రతి మనిషికి శరీరం ఇట్లా ప్రాధేయపడుతుంది కాబట్టి కొంచెం ఆలోచించి శరీర ధర్మాలను గౌరవించమంటున్నాను. అందుకని ఇలా సహజంగా థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు శరీరమే ఇన్ఫెక్షన్ తగ్గించుకునే ప్రయత్నం ఇలా చేద్దామని తెలియచేస్తూ తదుపరి కార్యక్రమంలో మళ్ళా కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.